హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ కిచెన్. ఈరోజు నేను ఫంక్షన్లో ఎలాగైతే పాలకూర పప్పు చాలా టేస్టీగా చేస్తారో అదేవిధంగా ఇంట్లో కూడా చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో మీతోని షేర్ చేసుకుంటున్నాను. అందుకు ఒక కుక్కర్లోకి 1 కప్పు కందిపప్పు తీసుకోవాలి. మనము 1 కప్పు కందిపప్పు తీసుకున్నాం కాబట్టి అంతకన్నా చిన్న కప్పుతోని 1 కప్పు శనగపప్పును తీసుకోవాలి. తర్వాత ఒక 2 to 3 టైమ్స్ నీట్గా కడిగిన తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఏ కప్పుతోనైతే కందిపప్పు తీసుకుంటారో అదే కప్పుతోని ఒక 4 కప్పుల వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే పాలకూర పప్పు కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది, పలుచగుంటే అంత బాగోదు. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 10 పచ్చిమిర్చి, ఒక చిన్న ఉల్లిపాయ, ఒక టొమాటో, ఒక హాఫ్ లెమన్ అంత చింతపండు, పాలకూర. ఇక్కడైతే నేను 2 కట్టలు మీడియం సైజు తీసుకున్నానండి. మీరు ఒకవేళ పప్పు ఎక్కువ తీసుకుంటే పప్పుకు తగినంత పాలకూరని యాడ్ చేసుకోవాలి. కాకపోతే ఈ పప్పుకి కారానికి తగినంత పులుపు యాడ్ చేసుకుంటేనే బాగుంటుందండి. పాలకూర పప్పుని మనం 2 రకాలుగా చేసుకోవచ్చండి. ఒకటైతే పచ్చిమిరపకాయలు కొంచెం ఎండుమిరపకాయల పొడి యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మాత్రము నేను ఓన్లీ పచ్చిమిర్చి యూజ్ చేసి చేస్తున్నాను. చూడండి, ఇక్కడైతే 5 విజిల్స్కి పప్పు మెత్తగా ఉడికిపోయిందండి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కందిపప్పు చాలా మెత్తగా ఉడికిపోతుందండి. కందిపప్పు మాత్రము కొంచెం పప్పులుగా ఉంటుంది కాబట్టి ఇలా పప్పు గుత్తి సాయంతో మరీ మెత్తగా కాకుండా ఇలా రుద్దుకుంటే సరిపోతుంది. చూడండి, పప్పు కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు పోపు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఒక ప్యాన్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక 6 వెల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 4 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఇలా పోపు వేగిన తర్వాత పప్పు కలుపుకోవాలి. ఇంకా మీకు ఇష్టమైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులను కూడా తాలింపులో యాడ్ చేసుకోవచ్చండి. ఇలా కారానికి తగినంత పులుపు యాడ్ చేసుకొని వెల్లిపాయలతో ఇలా పోపు పెట్టామనుకోండి, పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక ఫైనల్గా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.